ప్రతి ఒక్క లీడర్స్ కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ వచ్చేసి బి సాంబరాజు రేణుక ఫ్రమ్ బ్రాంచ్ డైరెక్టర్ ఫ్రమ్ నర్సంపేట్ వరంగల్ జిల్లా. ముందుగా ఈ యొక్క టిహెచ్హెచ్ నుండి నాకు అవకాశం వచ్చినటువంటి మన ది గ్రేట్ లీడర్ ఆరాధ్య దేవుడు టిహెచ్హెచ్ ఫౌండర్ అయినటువంటి ది గ్రేట్ లీడర్ రంజిత్ సార్ గారికి, అలాగే కో ఫౌండర్ అయినటువంటి ఉమర్ శంకర్ సార్ అండ్ లాహర్ మేడం గారికి, మరియు ఈ యొక్క అవకాశానికి ఇచ్చినటువంటి మా యొక్క మెంటర్ అయినటువంటి ది లింగాల దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం గారికి, మా యొక్క అప్లైన్ అయినటువంటి వంగ సాంబరాజు రజిత మేడం గారికి నా యొక్క ధన్యవాదాలండి. ఈ యొక్క వెస్టేజ్ రాకముందు బిఫోర్ గా నేను చేసినటువంటి ఒక ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసేదండి. అది చేసుకుంటూ ప్రజెంట్ చేస్తున్నటువంటి వర్క్ ఏంటంటే ఒక వరంగల్ సిటీలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నానండి. అది చేసుకుంటున్న తరుణంలో నా ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ ది గ్రేట్ లీడర్ దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం గారు మనకి బిజినెస్ ప్లాన్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క సిస్టమ్ నాకు కనెక్ట్ అయ్యి ఇందులో ఐడి తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే బిజినెస్ అనేది కొంచెం రన్ చేయడానికి కొద్దిగా టైం తీసుకొని రన్ చేశాను లీడర్స్. దాంతో ప్రజెంట్ నేను బ్రాంచ్ వరకే ఉండడం జరిగింది. ప్రజెంట్ అయితే రన్ చేస్తున్నాను లీడర్స్. ప్రజెంట్ నేను బ్రాంచ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను లీడర్స్. ఈ రోజు నాకు ఈ యొక్క అవకాశం వచ్చినటువంటి ది గ్రేట్ లీడర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈ రోజు నేను తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటిదని చెప్పినట్లయితే మన ప్రెస్టీజ్ కంపెనీలో ఉన్నటువంటి ఆయుష్ అంటే ప్రొడక్ట్స్ లోని ఒక 2 సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగింది లీడర్స్. అవి అందిస్తున్నటువంటి సప్లిమెంట్స్ ఆయుష్ అంటే సప్లిమెంట్స్ లో 8 రకాలుగా ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఏవనేది చూసుకున్నట్లయితే మనకు గ్లూకో హెల్త్ ఒకటి లీడర్స్, అదేవిధంగా వైటర్ కాంప్లెక్స్, ప్రోకాట్, రెస్పో కేర్, కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్, టాక్సిక్లిన్ అండ్ ప్రోస్టేట్ కేర్ అనేటువంటి ఒక 8 రకాలైనటువంటి ఆయుష్ అంటే ప్రొడక్ట్స్లలో నేను ఒక 2 రకాలుగా కిడ్నీ హెల్త్ అండ్ టాక్సిక్లిన్ ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది లీడర్స్. అదేవిధంగా అలోవెరా ఉన్న గ్యానోడర్మా యొక్క 4 రకాల సప్లిమెంట్స్ నుంచి నేను తీసుకున్నటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడం వరకు ఈ రోజు ఈ అవకాశం తీసుకున్నాం లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. సార్ స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకే సార్. ఓకే, వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ స్క్రీన్ వస్తుంది సార్? ఎస్ సార్, ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ గ్రూప్ సెషన్లో ఉన్నటువంటి అందరికీ వెల్కమ్ అండి. ఓకే లీడర్స్, నేను ప్రజెంట్ చెప్పి ఫస్ట్ సప్లిమెంట్స్ గా తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతుందంటే కిడ్నీ హెల్త్ ప్రొడక్ట్స్ లీడర్స్. ఈ యొక్క కిడ్నీ హెల్త్ అనేది మన బాడీలో ఎంతవరకు పనిచేస్తుంది ఒకసారి మనం నాకు తెలిసిన సమాచారంగా మీకు తెలియవచ్చాను లీడర్స్. ప్రజెంట్ లీడర్స్, ఈ యొక్క కిడ్నీ అనేది మానవ శరీరంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ అనేది చాలా ముఖ్యమైన పాటగా చెప్పుకోవచ్చు లీడర్స్. ఇది మన బాడీలో ఏ విధంగా పనిచేస్తుంది, దీనికి డిసీజ్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏ విధంగా డిసీజ్ వస్తుంది, అదే విధంగా డిసీజ్ ఆ సమస్య అనేది వచ్చినప్పుడు మన సప్లిమెంట్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం చూసుకుందాం లీడర్స్. ప్రజెంట్ ఇది మన కిడ్నీ అనేది మన అవయవాల్లో అత్యంత ముఖ్యమైన అవయవంగా చెప్పుకోవచ్చు లీడర్స్. ఈ యొక్క కిడ్నీలు అనేది మన బాడీలో
బీన్స్ షేప్ ఆకారంలో ఉంటుంది లీడర్స్. ఇవి మన బాడీలో రిబ్స్ కింద, ఛాతీ ఎముకల కింద, ఆ, అదేవిధంగా వెన్నెముకకు ఇరువైపులా రెండు ఉంటాయి లీడర్స్. ఇది రెండు కిడ్నీలు, బోత్ కిడ్నీస్ ఒకే ఆకారంలో ఉండకుండా హెచ్చుతగ్గుల రూపంలో ఒకటి చిన్నదిగా మరొకటి పెద్దదిగా ఉండడం జరుగుతుంది లీడర్స్. ఈ యొక్క ఇమేజ్ మీరు చూసినట్లయితే ఈ యొక్క కిడ్నీని నిలువుకోత రూపంలో ఒకటి మాకు లెఫ్ట్ సైడ్ మనకి ఇవ్వడం జరిగింది లీడర్స్. అందులో ఉన్నటువంటి మనం పిక్చర్ చూసుకోవచ్చు. ఓకే లీడర్స్. అదే విధంగా ఈ యొక్క కిడ్నీలు అనేది మన బాడీలో వీటి పొడవు సుమారుగా 4 నుంచి 5 ఇంచుల పొడవు కలిగి ఉంటాయి లీడర్స్. అదే విధంగా ఇవి మనం చేస్తున్న పనితీరు ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే రెగ్యులర్ గా మన బాడీలో రోజుకు సుమారు ఒక 200-300 సార్లు మనకు ఫిల్టర్, మనం తీసుకున్నటువంటి వాటర్ అయితుంది, ఫుడ్ ఏదైతుంది అది ఫిల్టర్ చేస్తూ మనకు ప్రక్రియ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది లీడర్స్. ఆ కంటిన్యూ అయ్యే సందర్భంలో ఈ ఫిల్టర్ చేసినటువంటి యొక్క సందర్భంలో వేస్ట్ ప్రొడక్ట్స్ ను మనకు బ్లడ్ నుండి వేరు చేసి బయటకి పంపించడంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది లీడర్స్. అదే విధంగా ఈ వేరు చేసినటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ ను బయటకు పంపించి మన బాడీకి ఉపయోగకరమైనటువంటి పోషకాలైతే ఏదైతే ఉందో వాటిని వాటిని కలెక్టింగ్ డ్రగ్స్ లోకి సెక్రేషన్స్ ద్వారా మనకు చేస్తుంది లీడర్స్. అదే విధంగా మనకు ఈ మిగిలిన ఉన్నటువంటి యొక్క పోషకాలను మన బాడీకి అబ్జర్వ్ చేసి ఈ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ గా మనకు బ్లడ్ రూపంలో మనకు పంపించడంలో ఎక్కువగా సహాయపడుతుంది లీడర్స్. అదే విధంగా మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేటివి మనకు 3 ఉంటాయి లీడర్స్. అవి కాల్షియం, పొటాషియం అండ్ పొటాషియం, సోడియం అని ఒక 3 ఎలక్ట్రోలైట్స్ మనకు బాడీలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఎలక్ట్రోలైట్స్ ను ఈ కిడ్నీలు అనేటి బ్యాలెన్స్ చేసి అవి హెచ్చుతగ్గులు కాకుండా వాటికి ఉన్నటువంటి యొక్క ఆ, పరిమాణంలో, వాటికి ఉన్నటువంటి యొక్క సైజులో ఉన్న బ్యాలెన్స్ అనేది హెచ్చుతగ్గులు కాకుండా ఎంతవరకు ఉండాలనేది ఆ యొక్క పరిమాణం ఉంచుకుంటూ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ను మనకు మెయింటైన్ చేస్తుంది లీడర్స్. ఇది కిడ్నీలు అనేటి యొక్క మన యొక్క బ్లడ్ ప్రెషర్ ను హై కాకుండా, లో కాకుండా మా యొక్క నార్మల్ పొజిషన్ ఏ విధంగా ఉంటుందో ఆ 120/8 అనేది మనకు అందరికీ తెలుసు లీడర్స్. ఆ యొక్క బ్లడ్ ప్రెషర్ ను నార్మల్ గా ఉండే విధంగా ఈ యొక్క ప్రెషర్ ను మెయింటైన్ చేస్తుంది లీడర్స్. అదే విధంగా మనకు ఈ యొక్క కిడ్నీస్ అనేది యూరిన్ రూప్ మనకు ఈ కిడ్నీస్ ఇంకా ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే కొంతమంది వ్యక్తులలో లీడర్స్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ జరుగుతున్న సందర్భంలో కిడ్నీలో ఉన్నటువంటి ఒక వాటర్ నిలుపుదల, నీటి నిలుపుదలను కొంతమందికి బ్యాలెన్స్ అనేది ఉండదు లీడర్స్. బ్యాలెన్స్ వాటర్ అనేది ఉండదు, కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఈ యొక్క సందర్భంలో మనం తీసుకున్నటువంటి ఒక ప్రొడక్ట్స్ ఈ బరాబరి ఇది మనకు ఏ విధంగా అయితే నిలుపుదల మనకు కిడ్నీలో అవసరం ఉంటుందో ఆ యొక్క అవసరం మేరకు మనకు ఉండేలా చేస్తుంది లీడర్స్. అదే విధంగా మనకు ఈ సర్క్యులేషన్ జరిగినటువంటి సందర్భంలో కొన్ని మనకు డిసీజ్ అనేది ఎదురవుతాయి లీడర్స్. ఆ ఏ విధంగా ఎదురవుతాయని ఒకసారి మనం చూసినట్లయితే బ్లడ్ యూరిఫికేషన్ ప్రాసెస్ లో మనకు డిసీజ్ అనేది తేడాలు జరగడం వల్ల కొన్ని డిసీజ్ అనేది మనకు వస్తూ ఉంటాయి లీడర్స్. ఆ యొక్క డిసీజ్ అనేది మనకు 4 రకాలుగా చెప్పుకోవచ్చు లీడర్స్. అదేంటిదని ఒకసారి మొదటిగా చూసినట్లయితే ప్రోగ్రెషన్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, దీన్ని సికేడిగా చెప్పుకోవచ్చు లీడర్స్. ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది లీడర్స్ ఇది గత కొంతకాలంగా వస్తున్నటువంటి యొక్క డిసీజ్ గా చెప్పుకోవచ్చు. ఇది ఏ విధంగా వస్తుందంటే ఎక్కువగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లీడర్స్. ఇది మనకు ఒక లాంగ్ టర్మ్ కండిషన్ గా ఇది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు లీడర్స్. అదే విధంగా ఇంతకుముందు మీకు చెప్పినటువంటి లీడర్స్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు కామన్ గా రెగ్యులర్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లీడర్స్. ఈ యొక్క కిడ్నీ డిసీజ్ అనేది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఇండియాలో 12% మన మెంబర్స్ కి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి లీడర్స్. ఈ 12% లో ఉన్నటువంటి మెంబర్స్ కి అందులో 50% స్టోన్స్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు లీడర్స్. అదే విధంగా
ఇన్ఫెక్షన్ తోటి యూరినరీ ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతున్న వారు మరికొందరు ఉంటారు లీడర్స్. ఈ విధంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ తోటి ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు లీడర్స్. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి గ్లోమరీలోని నెఫ్రైటిస్. ఇది చూడండి లీడర్స్, ఇమేజ్ లో లెఫ్ట్ సైడ్ హెల్త్ కిడ్నీ ఉంది, రైట్ సైడ్ ఈ యొక్క డిసీజ్ వచ్చినటువంటి కిడ్నీ ఉంది. మనకి ఇమేజ్ లో చూసినట్లయితే దాని యొక్క డిసీజ్ మనకు ఐడెంటిఫై చేయొచ్చు లీడర్స్. ఇది గ్లోమరీలో యొక్క ఇన్ఫ్లమేషన్ ద్వారా మనకు చూపిస్తుంది లీడర్స్. ఇది గ్లోమరీలో వచ్చే డిసీజ్ గా మనకు చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేటువంటి డిసీజ్ ను మనకు ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ చేయడానికి ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది లీడర్స్. ఇది కిడ్నీలో ఎక్కువ బ్లడ్ వెసిల్స్ యొక్క స్ట్రక్చర్ ని బట్టి మనకు ఇన్ఫ్లమేషన్ అది ఇస్తుంది లీడర్స్. చూడండి మీ యొక్క ఈ యొక్క స్ట్రక్చర్ లో ఈ రెడ్ గా ఉన్నటువంటి యొక్క ఈ ఈ డిసీజ్ ను మనకు వెసిల్స్ ద్వారా మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు లీడర్స్. అదే విధంగా నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూసినట్లయితే పాలిసిస్టిక్ కిడ్నీ లీడర్స్. ఇది మూడో డిసీజ్ గా చెప్పుకోవచ్చు. చూడండి లీడర్స్, ఈ పాలిసిస్టిక్ కిడ్నీకును ఈ హెల్తీ కిడ్నీకి మనకు డిసీజ్ అంటే ఇందులో సిస్టిస్ అనేది ఎక్కువగా పెరిగిపోతాయి లీడర్స్. సిస్టిస్ అనేది ఏంటంటే మనకు ప్రోగు గడ్డల మాదిరిగా మనకు అక్కడక్కడ మనకు తాకుతూ ఉంటాయి. ఇది కిడ్నీలో కాకుండా మన బాడీలో కూడా అక్కడక్కడ అనేది మనకు ఏర్పడుతూ ఉంటాయి లీడర్స్. ఇది కిడ్నీలో మనకు పెరిగిపోయి కిడ్నీల ద్వారా ఉన్నటువంటి యూరిటర్లకు కూడా మనకు ఇది పెరిగిపోవడం జరుగుతుంది. దాని ద్వారా ఈ యూరిటర్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ యొక్క డిసీజ్ అనేది చాలా డేంజరస్ లీడర్స్. ఇది యొక్క డిసీజ్ అనేది చాలా ఇబ్బందికరమైన డిసీజ్. ఇది సిస్టిస్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటాయి లీడర్స్. ఇవి మనకు డెవలప్ అయ్యి మనకు కిడ్నీస్ యొక్క పనితీరుకు మనకు ఆటంకం కలిగిస్తుంది లీడర్స్. అదే విధంగా ఈ యొక్క ఈ సిస్టిస్ అనేది మనకు రావడం వల్ల కిడ్నీస్ ఎన్లార్జ్ అయ్యి కిడ్నీ యొక్క ఫంక్షన్స్ ను తగ్గిపోతుంది లీడర్స్. ఈ విధంగా మనకు ఈ యొక్క డిసీజ్ అనేది వస్తుంది లీడర్స్. అదే విధంగా ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఈ యొక్క యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మనకు నార్మల్ గా బ్యాక్టీరియా ద్వారా మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లీడర్స్. ఈ యొక్క బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్ట్ అయ్యి మనకు యూరిన్ బర్నింగ్ అండ్ పెయిన్ అనేది ఎక్కువగా కాంప్లైంట్ చేస్తారు లీడర్స్. ఓకే, ఈ ఈ యొక్క డిసీజుల నుంచి మనం మనకు బయటపడాలంటే, మనకు తగ్గాలంటే మన యొక్క వెస్టేజ్ కంపెనీ ఆయుష్ అంటే వారు అందిస్తున్నటువంటి యొక్క కిడ్నీ హెల్త్ సప్లిమెంట్స్ అనేది అది ఏ విధంగా పనిచేస్తుంది, దానిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి ఉంటాయో సరే చూసుకుందాం లీడర్స్. ఈ యొక్క ఆయుష్ అంటే వారు అందిస్తున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో 7 రకాలుగా చెప్పుకోవచ్చు లీడర్స్. ఈ యొక్క 7 రకాలలో ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి ఆమ్లా. ఆమ్లా అనేది మన అందరికీ తెలుసు లీడర్స్. ఇది మనకు విటమిన్ సి, ఇది ఉసిరి నుండి మనకు ఎక్కువగా తయారవుతుంది. విటమిన్ సి అనేది మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ గా మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఇది మనకు ఇక్కడ ఏం చేస్తున్నది స్టోన్ బ్రేకర్ గా పనిచేస్తుంది లీడర్స్. అదే విధంగా యూరిన్ బర్నింగ్ విషయంలో కూడా మనకు తగ్గించేలా ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదే విధంగా సెకండ్ వన్ వచ్చేసి వరుణ్. ఇది న్యూట్రలైజేషన్ ద ఎంజైమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టోన్ ఫార్మేషన్. చూడండి లీడర్స్, ఇది స్టోన్ తయారయ్యేటువంటి యొక్క దాన్ని ఈ యొక్క ఎంజైమ్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కువగా ఇది స్టోన్స్ రాకుండా ఉపయోగపడడానికి ఈ ఎంజైమ్స్ అనేది నార్మల్ గా న్యూట్రలైజ్ ఉండడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదే విధంగా గోక్షర్. ఈ గోక్షర్ వాక్యం అనేది డ్యూరాటిక్ ది ప్రివెంట్స్ ఫ్లూయిడ్ రిటెన్షన్. ఈ ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేది మనకు కిడ్నీలో మనకు ఈ యొక్క సర్క్యులేషన్ విషయంలో మనకు ఈ ఫ్లూయిడ్ ఫామ్ అనేది నార్మల్ గా న్యూట్రలైజ్ గా ఉండే విధంగా ఇది ఒక పనిచేస్తుంది లీడర్స్. ఇది స్టోన్స్ రాకుండా ఉపయోగపడుతుంది లీడర్స్. దాని యొక్క పనితీరు అనేది ఎక్కువగా ఉంటుంది లీడర్స్. ఓకే, ఇందులో పాషాబెడ నెక్స్ట్ వన్ వచ్చేసి పాషాబెడ లీడర్స్. ఇది ఈ యొక్క పాషాబెడలో 2 వర్డ్స్ ఉంటాయి లీడర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పాషన్. ఇది పాషన్ అంటే దీని యొక్క అర్థం ఏంటంటే స్టోన్ గా చెప్పుకోవచ్చు లీడర్స్. అదే బెడ సెకండ్ వర్డ్ వచ్చేసి బెడ అంటే బ్రేక్ లీడర్స్. ఇది స్టోన్ బ్రేకర్ గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది లీడర్స్.
నెక్స్ట్ వన్ వచ్చేసి గిలాయ్. ఇది డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ హూ ప్రొటెక్ట్ ద బాడీ అగైన్స్ ద డిసీజ్. ఈ యొక్క డిసీజ్ అనే ఈ యొక్క స్టోన్స్ డిసీజ్ నుంచి మనకు రియలైజ్ అయ్యి మనకు రాకుండా ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా భూమల ఆమ్ల, ఇది ఇంటర్ఫేర్ విత్ మెనీ స్టేజెస్ విత్ స్టోన్ ఫార్మేషన్ రెడ్యూసింగ్ ద సిస్టర్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం లీడర్స్, ఈ సిస్టర్స్ అనేది మన గడ్డలుగా మాదిరిగా రాకుండా అదేవిధంగా స్టోన్ ఫార్మేషన్ గా రావడానికి ఆ, రాకుండా ఉండడానికి ఎక్కువగా ఈ యొక్క ఇంగ్లీష్ అనేది ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా స్వీట్ పరగతి, ఇది మనకి ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది చూసుకున్నట్లయితే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో పెయిన్ ఎక్కువగా కాంప్లైంట్ చేస్తారు లీడర్స్. ఆ పెయిన్ నుంచి మనకు రిలీవ్ చేస్తుంది. అదేవిధంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇచ్చింగ్ లీడర్స్, ఈ యొక్క ఇచ్చింగ్ అనేది మనకు ఎక్కువగా ఇరిటేషన్ ద్వారా మనకు ఎక్కువ వస్తుంది లీడర్స్. అది కాకుండా కూడా ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేది మనకు వర్క్ చేస్తుంది లీడర్స్. అదేవిధంగా బర్నింగ్ సెన్సేషన్ కూడా మనం ఇంతకుముందు చెప్తున్నటువంటి బర్నింగ్ సెన్సేషన్ కాకుండా కూడా ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేది మనకు వర్క్ చేస్తుంది లీడర్స్. ఓకే లీడర్స్, ఈ విధంగా మనకు ఈ కిడ్నీ హెల్త్ అనేది మనకు కిడ్నీల నుంచి వచ్చినటువంటి పెయిన్ అయితేంది, పాంప్లైంట్, అదేవిధంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది, అదేవిధంగా స్టోన్స్ రాకుండా ఎక్కువగా ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేది 100% మనకు పనిచేస్తుంది లీడర్స్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి మన సప్లిమెంట్స్ చూసుకున్నట్లయితే అలోవెరా లీడర్స్. ఈ యొక్క అలోవెరా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు లీడర్స్. ఇది కొత్తగా తయారైనటువంటి ఒక సప్లిమెంట్స్ ఏం కాదు లీడర్స్. ఇది గత పూర్వకాలం నుండి కూడా 200 సంవత్సరాల పైగా కూడా ఉపయోగిస్తున్నారు లీడర్స్. ఇది అలోవెరా అనేది కలబంద అనే నుంచి మనకు తయారవుతుంది లీడర్స్. ఇది కలబందలో మనకు విటమిన్స్ అనేవి పెద్ద సంఖ్యలో ఉంటాయి లీడర్స్. అందులో ఏ విటమిన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే విటమిన్ B12, A, B అండ్ గ్రూప్ విటమిన్స్, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువగా ఉంటాయి లీడర్స్. ఇది మనకు ఇమ్యూనిటీ బూస్ట్ గా ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా ఈ యొక్క కలబంద జెల్ అనేది చూసుకున్నట్లయితే మన శరీరానికి ఈ యొక్క కలబంద జెల్లో 20 అమైనో ఆమ్లాలు ఉంటాయి లీడర్స్. ఈ 20 అమైనో ఆమ్లాలలో 19 మరియు 8 ముఖ్యమైన వాటిలో 7 ముఖ్యమైన పదార్థం కలిగి ఉంటాయి లీడర్స్. ఇది మనకు ఎక్కువగా అబ్జర్వ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా రోగ నిరోధక వ్యవస్థకు కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి లీడర్స్. ఇది అన్ని రకాల అనారోగ్యాలతో పోరాడడానికి సహాయపడుతుంది లీడర్స్. అదేవిధంగా మనకి గ్యాస్ట్రిక్ సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు లీడర్స్ చాలా మంది. ఈ యొక్క గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది లీడర్స్. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు మలబద్ధకం కలిగినటువంటి వారు ఉన్నవారు కూడా ఇది దాని యొక్క నిర్మూలించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా విరేచనాలు ఉన్నా కూడా అదేవిధంగా నెమ్మదిగా ఇది విరేచనాలు తగ్గింపడానికి ఎక్కువగా సహాయపడుతుంది లీడర్స్. మరియు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎక్కువగా లీడర్స్ పెద్ద పేగులలో వచ్చినటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో సూక్ష్మ జీవులను మరియు నాశనం చేయడానికి కలబంద అనేది చాలా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మలబద్ధక సమస్యను ఎక్కువగా అధిగమించే సామర్థ్యం కలిగి ఈ యొక్క ఉంటుంది లీడర్స్ అలోవెరా. అదేవిధంగా ఈ యొక్క అలోవెరా యొక్క లాభాలు అనేది నెక్స్ట్ అయితే చూసుకుందాం లీడర్స్. ఈ అలోవెరాతో లాభాలు మనకు ఎక్కువగా ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను, రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉంటుంది లీడర్స్. మరియు ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది, హై బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది లీడర్స్. ఏ విధంగా దీని వల్ల నార్మల్ ఉండే పొజిషన్ వరకు ఇది ఉండేలా చేస్తుంది లీడర్స్. మరియు మధుమేహాన్ని కూడా నియంత్రించడంలో ఈ అలోవెరా గొప్ప ఐటమ్ గా మనకు సప్లిమెంట్స్ గా మనకు ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా ఒత్తిడి నుండి శరీరాన్ని తగ్గిస్తుంది, ప్రెషర్. ఈ యొక్క ప్రెషర్ అనేది మనకు ఆటోమేటిక్ గా ఎక్కువ కూడా మనకు బ్లడ్ ప్రెషర్ గా వస్తుంది లీడర్స్. ఈ ఒత్తిడి నుంచి కూడా మనకు శరీరాన్ని తగ్గిస్తుంది, రక్షిస్తుంది లీడర్స్. మరియు గాయాలను నయం చేయడాన్ని వేగవంతం చేస్తుంది లీడర్స్. ఇది మనకి ఎక్కడైనా గాయాలైనప్పుడు మనకు ఆటోమేటిక్ గా కొంతమంది మనం ఒకసారి ఆయింట్మెంట్ లేకుండా అది అప్లై చేస్తాం లీడర్స్. అది కాకుండా మనకు దాంతో పాటు ఈ యొక్క అలోవెరా అనేది తీసుకున్నట్లయితే గాయాలను ఏ ఆయింట్మెంట్ అనేది మనం అప్లై చేయకుండా కూడా తొందర మారడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్.
అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. అదేవిధంగా పెయిన్ కాంప్లెక్ట్ ఉన్న దగ్గర కూడా మనకు తగ్గేలా ఇది ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా క్యాన్సర్ రోగుల నుంచి కూడా మనకు ఉపశమనం కలిగిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుండె పరిస్థితులు నుండి వాపొస్తుంది లీడర్స్. గుండె పరిస్థితుల గురించి కూడా మనకు హార్ట్ డిసీజ్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లీడర్స్. అది కూడా మనకు నార్మల్ పొజిషన్ ఉండే విధంగా కూడా దీని పనితీరు అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా గుండె యొక్క వాపు తగ్గడం, లేకుంటే బాడీలో ఎక్కడైనా ఉండే గాయాలైనా కూడా వాపు నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది లీడర్స్. మరి ఇది ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ గా ఎక్కువగా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవానికి ఉపయోగపడుతుంది లీడర్స్. మరియు ఇది అదేవిధంగా స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఎక్కువగా మనకు తగ్గిస్తుంది లీడర్స్. అదేవిధంగా మన చర్మ సమస్యలు అనేది స్మూత్ గా ఉండడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఈ యొక్క మెరుగుపరిచే ఈ యొక్క స్కిన్ సమస్యల నుంచి కూడా మనకు ఎక్కువగా తగ్గిస్తుంది లీడర్స్. అదేవిధంగా మన యొక్క చర్మ చర్మ యొక్క దాన్ని కూడా మెరుగుపరచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా ఈ యొక్క అలోవెరా అనేది ఆ, మన బాడీని ఎక్కువగా ఇమ్యూనిటీ బూస్టర్ గా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గ్యానోడర్మా లీడర్స్. ఈ యొక్క సప్లిమెంట్స్ అనేది మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన బాడీలో ఉన్నటువంటి ఆ, వ్యర్థాలను ఏ విధంగా బయటికి పంపించేస్తుంది, దాని యొక్క పనితీరు అనేది ఏ విధంగా చూస్తున్నాం లీడర్స్. ఈ యొక్క గ్యానోడర్మను మనం ది కింగ్ ఆఫ్ హెర్బ్స్ గ్యానోడర్మా మనం చెప్పుకోవచ్చు లీడర్స్. చూడండి లీడర్స్, ఈ గ్యానోడర్మని కింగ్ ఆఫ్ హెర్బ్స్ గా మనం పిలుస్తారు. దీనిని ఎర్రని పుట్టగొడుగుల నుండి తయారు చేస్తారు లీడర్స్. ఇది ఎక్కువగా యూరప్ ఖండాల్లో మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆఫ్రికాలో అధికంగా ఉంటాయి లీడర్స్. అదేవిధంగా చూసినట్లయితే గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థంగా చెప్పుకోవచ్చు లీడర్స్. అదేవిధంగా డెర్మ్ అనగా స్కిన్ అని అర్థంగా మనం చెప్పుకోవచ్చు లీడర్స్. ఇది ఏ విధంగా గ్యానోడర్మ్ అనేది మనకు ఏ విధంగా పనిచేస్తుందని చూసినట్లయితే శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనికి గ్యానోడర్మ్ అనే పేరు రావడం జరిగింది లీడర్స్. అదేవిధంగా చూసినట్లయితే గ్యానోడర్మ్ మనకు 3 రకాలుగా ఉపయోగపడుతుంది లీడర్స్. మొదట మన శరీరం మొత్తాన్ని స్కానింగ్ చేసి ఎక్కడైతే ఏ ప్రాబ్లం, ఏ డిసీజ్ ఉందో అదొకసారి అబ్జర్వ్ చేసి దాన్ని తెలుసుకొని అక్కడ ఉండే కణాలను, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లాన్ని మనం రిపేర్ చేయడంలో ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది లీడర్స్. నెక్స్ట్ చూసినట్లయితే రెండవది, మన శరీరంలో కణాలను చేరి ఉన్న టాక్సిన్స్, మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అనగా విష రసాయన పదార్థాలను శుభ్రంగా క్లీన్ చేసి బయటకు పంపించి వేస్తుంది లీడర్స్. అదేవిధంగా మూడవది ఏమనగా శరీరం లోపల ఉండేటువంటి అవయవాలన్నింటినీ క్లీన్ చేసి శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది లీడర్స్ ఈ యొక్క గ్యానోడర్మా. అదేవిధంగా ఈ యొక్క శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, హెల్దీగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది లీడర్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యంగా గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్షణం కూడా లీడర్స్. అదేవిధంగా ఇది రోగ నిరోధక శక్తిని అధికంగా పెంచుతుంది లీడర్స్. మన యొక్క ఇమ్యూనిటీ మన యొక్క బాడీలో రోగనిరోధక శక్తి అందరికీ ఒకేలా ఉండదు లీడర్స్. ఇది కొంతమందికి పెరుగుతూ ఉంటది. ఈ తగ్గినప్పుడు మనకు ఏదో ఒక డిసీజ్ బారిన పడతా ఉంటాం. ఆ యొక్క డిసీజ్ నుంచి ఇది మనం రికవరీ కావాలంటే ఇది తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది లీడర్స్. అదేవిధంగా గ్యానోడర్మాలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి లీడర్స్. ముఖ్యంగా దీనిలో ఒత్తిడిని తగ్గించే లక్షణం ఉంది లీడర్స్. నరాలు శక్తివంతంగా పనిచేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది లీడర్స్. మెదడు పనితీరును మెరుగుపరిచి ఒత్తిడిని, అలసటను తగ్గిస్తుంది లీడర్స్. అదే కాకుండా దీర్ఘకాల వ్యాధులను కూడా తగ్గించడానికి దీని యొక్క పనితీరు అనేది ఎక్కువగా మెరుగుపడుతుంది లీడర్స్. అదేవిధంగా ముఖ్యంగా మైగ్రేన్, తలనొప్పి తగ్గిస్తుంది లీడర్స్. నరాలకు సంబంధించినటువంటి అన్ని సమస్యల నుండి ఇది కాపాడుతుంది.
అదేవిధంగా రక్తంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి శరీరాన్ని ఉత్తేజవంతంగా ఉంచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఓకే లీడర్స్. అదేవిధంగా స్త్రీల యొక్క ఋతు సమస్యలకు వాళ్ళ యొక్క సైకింగ్స్ అనేది క్లియర్ ఉండడం అనేది కొంతమందికి లోపిస్తూ ఉంటుంది లీడర్స్. అలాంటి వాటికి ఈ యొక్క గ్యానోడర్మ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. మరియు థైరాయిడ్ కు, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్లతో బాధపడుతున్న వారికి, పక్షవాతం వచ్చిన వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా త్వరగా ముసలితనం రాకుండా స్కిన్ అనేది మనకు ముడతలు వస్తుంది లీడర్స్. తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళకు కూడా ముఖం మీద చూసినట్లయితే ముడతలు అంటే ఎక్కువగా ఏర్పడుతుంది. బట్ ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ఒక టెన్షన్లే కావచ్చు, వారికి ఉన్నటువంటి సమస్యల కారణంగా కావచ్చు, ఈ విధంగా మనకు ఎక్కువగా అవపడడానికి దారితీస్తుంది లీడర్స్. అదేవిధంగా క్యాన్సర్ మరియు బ్లడ్ క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ అండి బ్లడ్ క్యాన్సర్ కాకుండా చాలా క్యాన్సర్ మన బాడీలో ఉంటాయి కదా లీడర్స్. అదే కాకుండా మరియు బ్లడ్ క్యాన్సర్ రాకుండా కూడా ఇది ఎక్కువగా నివారిస్తుంది లీడర్స్. క్యాన్సర్ యొక్క కణాలు ఉత్పత్తి కాకుండా చేస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది లీడర్స్. మరియు ఇది సంపూర్ణ ఆరోగ్యం అందిస్తూ ఆయుష్ను మనకు పెంచుతుంది లీడర్స్. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా మనకు ఉపశమనం ఉంటుంది లీడర్స్, తగ్గిస్తుంది. ఓకే లీడర్స్. అదేవిధంగా సోరియాసిస్, బొల్లి, వాత దోషాలు, హార్మోన్ల సమస్యలు, మొలలు, అనేక రకాల చర్మ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటివి లీడర్స్. అదేవిధంగా కణుతులు, అలర్జీలతో కూడినటువంటి దురదలు, మూత్ర సమస్యలు మొదలగు వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా ఆకలి సమస్యను, కొంతమందికి ఆకలి అనేది ఉండదు లీడర్స్. అదేవిధంగా థైరాయిడ్ సమస్యలను, మతిమరుపు, శ్వాసకోశ సమస్యలను, ఎక్కువగా రెస్పిరేటరీకి సంబంధించినటువంటి దానిలో ఉన్నటువంటి లంగ్స్ లో ఉన్నటువంటి వాటి ఇన్ఫెక్షన్స్ కూడా తొలగించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్స్ కూడా తగ్గించేలా ఉపయోగపడుతుంది లీడర్స్. మరియు అందుకే గ్యానోడర్మాని మనం మనం పిలుస్తారు లీడర్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన యొక్క రక్తాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచు లీడర్స్. అదేవిధంగా ఎన్నో సమస్యలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది లీడర్స్. దీనిని భోజనం తర్వాత 3 పూటలా వాడుకోవచ్చు లీడర్స్. ఇది అదేవిధంగా లీడర్స్ గ్యానోడర్మా వాడుతున్న సమయంలో ప్రతిరోజు నీరు అధికంగా తీసుకోవాలి లీడర్స్. ఎందుకంటే ఎంత వాటర్ తీసుకుంటే మన యొక్క కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క పనితీరు అనేది మెరుగుపరచుకోవడానికి ఈ వాటర్ అనేది ఎంతగానో మనం తీసుకోవాల్సి ఉంటుంది లీడర్స్. అలాగే అలా తాగినట్లయితే శరీరంలో ఉన్న మలినాలను గ్యానోడర్మా శుద్ధి చేసి బయటకు పంపించి వేస్తుంది లీడర్స్. ఓకే. అదేవిధంగా ఈ యొక్క గ్యానోడర్మా అనేది లీడర్స్ మనకు ఇన్ని రకాలుగా మనకు పనిచేస్తూ బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తూ మనకు అవసరమైనటువంటి ఉపయోగాన్ని ఎక్కడైతే ఏ అవయవాలను అయితే మనకు అవసరం ఉంటుందో ఆ యొక్క అవయవాలకు సంబంధించినటువంటి సమస్యను మనకు తగ్గించేస్తూ మన యొక్క ఇమ్యూనిటీ దానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే టాక్సిక్లిన్ లీడర్స్. ఈ యొక్క ఆయిల్స్ అంటే ప్రొడక్ట్స్ లో ఉన్నటువంటి యొక్క నెంబర్ 1 ప్రొడక్ట్స్ టాక్సిక్లిన్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క టాక్సిక్లిన్ అనేది మనకు బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలను తీసేసేటువంటి సప్లిమెంట్స్ లో ఇది ఒక్కటిగా చెప్పుకోవచ్చు లీడర్స్. ఇది టాక్సిక్లిన్ చెప్పే ముందు దాని గురించి ఒకసారి చూద్దాం లీడర్స్. ఇది డిటాక్సిఫికేషన్ అంటారు లీడర్స్. డిటాక్సిఫికేషన్ అంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ను బయటికి పంపించే ప్రక్రియనే మనం డిటాక్సిఫికేషన్ గా చెప్పుకోవచ్చు లీడర్స్. ఇది ఎక్కువగా టాక్సిన్స్ బయటికి పంపించే ప్రక్రియ చేస్తుంది లీడర్స్. అదే విధంగా మన డైజెషన్ సంబంధించిన విషయంలో ఎక్కువగా తగ్గింపు ఉండేవి. డయాసిస్ అనేది తక్కువ ఉన్న వారికి, అదేవిధంగా పెద్ద ప్రేగులలో కోలన్ డిఫెన్షన్ లీడర్స్ ఈ యొక్క పెద్ద ప్రేగులు ఉన్నటువంటి సమస్యలను, అదేవిధంగా లివర్ ఫంక్షన్ అనేది ఎక్కువగా పనిచేసేదాని విషయం, అదేవిధంగా పూర్ ఎలిమినేషన్ ఫ్రమ్ ద
బాడీ అండ్ హ్యాడ్ టు ఇంక్రీజ్ ద టాక్సెస్ ఇన్ ద బాడీ. ఇది లివర్ లో ఉన్నటువంటి టాక్సెస్ ను ఎక్కువగా బయటికి పంపించే ప్రక్రియ ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా మన యొక్క ఈ యొక్క లివర్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ ను మన బాడీ ఏ విధంగా చేస్తుందంటే, లివర్ అనేది బయటికి పంపించే టాక్సిన్ ఏ విధంగా పంపిస్తుందంటే కిడ్నీస్ ద్వారా అండ్ స్కిన్ అండ్ లంగ్స్ ద్వారా ఈ యొక్క లివర్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ అనేది బయటికి పంపించేస్తుంది లీడర్స్. అదే విధంగా ఈ యొక్క పంపి ఈ ఈ యొక్క టాక్సిన్స్ ను బయటికి పంపించే విషయంలో లోపం జరిగినట్లయితే, అది ఓవర్ బర్డెన్ గా మనం జరిగినట్లయితే ఈ యొక్క లివర్ మీద ఓవర్ బర్డెన్ జరుగుతుంది guys. ఇది జరిగినప్పుడు మనకు ఈ టాక్సిన్స్ అనేది ఫాస్ట్ టిష్యూస్ గా తయారవుతాయి లీడర్స్. అదే విధంగా ఈ యొక్క సర్క్యులేషన్ విషయంలో మనకు ఓ, నిబద్ధత జరిగి బ్లడ్ అండ్ లీడ్ మన మెయిన్ డిసీజ్ గా ఈ యొక్క సమస్యలు మనం వస్తూ ఉంటాయి లీడర్స్. ఈ యొక్క వచ్చినటువంటి ఈ యొక్క సమస్యలను ఏ విధంగా వస్తాయి, ఈ టాక్సెస్ ను తొలగించే ప్రక్రియలో ఏ విధంగా చూసుకున్నాం లీడర్స్. చూసినట్లయితే నెక్స్ట్ స్లైడ్ లో అకాములేషన్ ఆఫ్ ద టాక్సెస్ ఇన్ ద బాడీ. మనకు ఈ యొక్క లివర్ ద్వారా మనం తీసుకున్నటువంటి ఎక్కడి నుంచి మనకు ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అనేది వస్తుందో లేదా చూసినట్లయితే, ఈ యొక్క ఆల్కహాల్ ఇంటేక్, ఆల్కహాల్ తీసుకోవడం వలన, అండ్ ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడం వలన, అండ్ స్మోకింగ్ వలన, అండ్ చూసినట్లయితే ప్రిస్క్రిప్షన్ ఓటీ మెడిసిన్స్ తీసుకోవడం వలన, ఇంకోటి ఇన్ఫెక్టరీ ఇల్నెస్ ద్వారా, అదేవిధంగా స్ట్రెస్ ద్వారా కూడా ఈ యొక్క వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇయర్స్. అదేవిధంగా కాఫీ అండ్ ఎనర్జీ డ్రింక్స్ వలన, మరియు పూర్ న్యూట్రిషన్ వలన, అదేవిధంగా అలర్జీస్, ఫుడ్ ఇంటో ఇంటర్లైజేషన్ వలన, అదేవిధంగా ఎంజెడ్ సాయిల్స్ డిఫరెన్స్ అండ్ కీ డిటెక్ట్స్ మినరల్స్ వలన, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అనేది హెవీ మెంటల్ అండ్ పాస్టిసైడ్ వలన, ఇంకోటి చూసినట్లయితే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ షుగర్ అండ్ వైట్ ఫ్లవర్ ప్రొడక్ట్స్ వలన ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి లీడర్స్. ఈ యొక్క లివర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన మనం అవాయిడ్ చేయాలంటే, అవాయిడ్ ఈ యొక్క ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడాలంటే, అవాయిడ్ కావాలంటే ఏం చేయాలని ఒకసారి చూసుకుందాం లీడర్స్. నెక్స్ట్ స్లైడ్ లో ఇది ఎక్కువగా ప్రాసెస్ అనేది డిటాక్సిఫికేషన్ అండ్ ఎలిమినేషన్ లీడర్స్. ఇది మనకు బాడీలో లివర్ కు ఎక్కడి నుంచి ద్వారా దేని ద్వారా మనకు ఈ యొక్క టాక్సిన్స్ అనేది మనకు సంభవిస్తాయని చూసుకున్నట్లయితే లంగ్స్ అండ్ స్కిన్ అండ్ ఇంకోటి గట్ డిసీజ్ అండి. ఈ మనం తీసుకున్నటువంటి యొక్క గాలి కానీ ఆహారం కానీ వీటి ద్వారా మనం తీసుకోవడం జరుగుతుంది. వీటి ద్వారా మనకు లివర్ వీటి నుంచి మనకు లివర్కి వస్తూ ఉంటాయి. ఈ లివర్ నుంచి మనకు బయటికి పంపించే ప్రక్రియ అనేది ఇక్కడ చూడొచ్చు లీడర్స్. ఇది మనకు స్కిన్ లీడర్స్, మరి ఆల్రెడీ కిడ్నీస్ అండ్ కొలనో డిసీజ్ సంబంధించింది, ఆల్రెడీ లంగ్స్. వీటి ద్వారా మనకు ఈ యొక్క టాక్సిన్స్ అనేది బయటికి పోవడం జరుగుతుంది లీడర్స్. అదే విధంగా ఈ యొక్క పేరుకుపోయినటువంటి యొక్క ఈ టాక్సిన్స్ ను బయటికి పంపించే క్రమంలో మనకు కొద్దిగా లెజీ జరిగినట్లయితే మనకు వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే, ఫాస్ట్ సెల్స్ గా మన బోన్ మ్యారో అండ్ లివర్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ బ్రెయిన్ మీద ఎక్కువగా ఉపయోగపడతాయి లీడర్స్. అదేవిధంగా జాయింట్స్ అండ్ బ్లాక్ అండ్ టిష్యూస్, బ్లడ్ అండ్ టిష్యూస్ అండ్ మజిల్స్ మీద కూడా ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు, వెయిట్ పడే అవకాశాలు ఉంటాయి లీడర్స్. వీటి మీద స్ట్రెస్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లీడర్స్. అదేవిధంగా మనకు వీటి ద్వారా ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఒకసారి చూసినట్లయితే, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏం మనకు క్రియేట్ అవుతా ఉన్నాయి మన బాడీలో ఉన్నటువంటి ఒకసారి చూసినట్లయితే లీడర్స్, పింపుల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, స్కిన్ ర్యాషెస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి, జాయింట్ పెయిన్స్, కార్డియాలజీ సంబంధించిన సిస్టమ్స్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా క్రానిక్ డిసీజ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి, మరియు ఇది కాన్స్టిట్యూషన్ ఎక్కువగా ఉంటాయి, డయాబెటిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి ద్వారా ఇంకా టాక్సిస్ అనేది స్టోరేజ్ కావడం వల్ల ఎక్కువగా బయటికి పంపించే ప్రక్రియ సరిగ్గా లేకపోవడం వలన డయేరియా ఫామ్ అవుతూ ఉంటుంది, హెడేక్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ యొక్క సమస్యలు మనకు ఈ యొక్క లివర్ ఫంక్షన్ మనకు తగ్గింపు జరిగినప్పుడు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల జరిగినప్పుడు మనం ఏ విధంగా
చూసుకోవాలని ఒకసారి చూసినట్లయితే లీడర్స్, ఇప్పుడు ఈ యొక్క సమస్యల నుండి మనకు ఆయుష్ అండ్ అందిస్తున్నటువంటి ఈ యొక్క టాక్సీ క్లీన్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని పనితీరు ఏ విధంగా చూసినట్లయితే నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నాం లీడర్స్. మనకు టాక్సీ క్లీన్ వలన మనకు ఫస్ట్ బెనిఫిట్స్ ఏంటి చూసుకుందాం లీడర్స్. ఆ తర్వాత ఈ యొక్క టాక్సీ క్లీన్ లో ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉన్నాయో అవి చూసుకున్నాం లీడర్స్. ఫస్ట్ మనం బెనిఫిట్స్ గా చూసినట్లయితే ఇందులో ఎక్కువ పెద్ద పేరుకు సంబంధించినటువంటి సమస్యల నుంచి ఈ ఉపశమనం కలిగిస్తుంది లీడర్స్. అదేవిధంగా మన బ్లడ్ లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అని ప్యూరిఫై చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది లీడర్స్. మరియు మన యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి రిలీవ్ చేస్తుంది. అదేవిధంగా హెపటో ప్రొటెక్టివ్ ప్రిపరేటర్స్ నుంచి అండ్ సపోర్ట్ గా ఈ యొక్క లివర్ ఫంక్షన్స్ నుంచి ఎక్కువగా కాపాడుతుంది లీడర్స్. అదేవిధంగా డైజెషన్ సంబంధించిన వాటిని రెగ్యులేట్ చేస్తుంది. అదేవిధంగా మన మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా యాంటీ మైక్రోబియల్ ప్రొపరేటివ్స్ అండ్ హెల్ప్స్ నుంచి ప్రమోట్ చేస్తుంది. ఏ విధంగా అంటే అది స్కిన్ హెల్త్ సంబంధించి పింపుల్స్ అయితేంది, యాక్నే సంబంధించి ఈ విధంగా స్కిన్ సమస్యల నుంచి ఎక్కువగా దీన్ని తగ్గింపు ప్రక్రియ ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉన్నాయి చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేది త్రిఫలగా చెప్పుకోవచ్చు లీడర్స్. ఇందులో 3 రకాలుగా మనకు ఉండడం జరుగుతుంది. ఇది ఎక్కువగా డైజెషన్స్ రెగ్యులర్ చేసుకుంటూ ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లీడర్స్. అదేవిధంగా కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది. అదేవిధంగా టాక్సిన్స్ అనేది ఎక్కువగా బ్లడ్ ప్యూరిఫై చేసుకుంటూ టాక్సిన్స్ ను బయటికి పంపించడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా మనకు పెద్ద పేగు సమస్యల నుంచి మనకు దీని యొక్క సమస్యలను మనకు తగ్గించేలా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీమ్ వేప లీడర్స్. ఇది ఇమ్యూనో మెటలర్జీగా చెప్పుకోవచ్చు. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ మైక్రోబియల్ అండ్ ఇన్ఫ్లమేటరీగా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనకు చర్మ సమస్యలు నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుంది లీడర్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే హల్దీ పసుపు. ఈ యొక్క ఇది మనకి ఏ విధంగా దీని యొక్క బెనిఫిట్ చూసినట్లయితే యాంటీ ఇన్ఫ్లమేటరీగా అండ్ యాంటీ మైక్రోబయల్ గా హెపటో ప్రొటెక్టివ్ అండ్ సపోర్ట్ యొక్క ఈ లివర్ ఫంక్షన్స్ కి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఈ యొక్క లివర్ ఫంక్షన్ నుంచి మనకు ఉపశమనం కలిగించేలా ఈ యొక్క ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే చిరేటా. ఇది లీడర్స్ దీని యొక్క బెనిఫిట్ ఏమిటని చూసినట్లయితే కాంబాటింగ్ కాన్స్టిట్యూషన్ అండ్ అప్సెట్ స్టమక్ లో ఉన్నటువంటి సమస్యలను, అదేవిధంగా బ్లోటింగ్, లాస్ ఆఫ్ హెపటైటిస్, అదేవిధంగా నులి పురుగుకు సంబంధించినవి, అదేవిధంగా స్కిన్ డిసీజ్, అదేవిధంగా కాన్సిడెంట్ అండ్ గుడ్ ఫర్ లివర్ అండ్ హెల్ప్స్ ఇన్ డిటాక్సిఫికేషన్. లివర్ ఫంక్షన్ నుంచి మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది లివర్ నుంచి మనకు టాక్సిస్ అనేది ఎక్కువగా బయటికి పంపించే ప్రక్రియ నుంచి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాన్ని మనకు డిటాక్సిఫికేషన్ కు ఎక్కువగా సహాయపడుతుంది లీడర్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్వర్ణపత్రి లీడర్స్. ఇది న్యాచురల్ లాక్సాటివ్ అండ్ డ్యూరాటిక్ ఈ యొక్క ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఈ రీస్టోరింగ్ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ లాస్ డ్యూ టు ఇండికేషన్స్. ఇందులో మెటబాలిక్ అనేది ఎక్కువగా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా మిర్చ అండ్ మరీచ. ఇది ఎయిడ్స్ ద డైజెస్టివ్ ప్రాసెస్ బై ఇంప్రూవింగ్ గట్ ఫంక్షన్స్. ఇది మన యొక్క గట్ ఫంక్షన్స్ లో ఉన్నటువంటి జరిగేటువంటి సమస్యల నుంచి ఎక్కువగా ఉపశమనం కలిగించుకుంటూ దాని యొక్క పనితీరును మెరుగుపరచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా హెల్ప్స్ టు డిటాక్సిఫికేషన్ డీప్ టిష్యూస్. మనకు బాడీలో ఎక్కువ ఈ టిష్యూ లాంటి సంబంధించినటువంటి యొక్క సమస్యలను రాకుండా ఎక్కువగా కాపాడడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది లీడర్స్. అదేవిధంగా ఇట్ హ్యాస్ బ్యాక్టీరియోసైస్టిక్ అండ్ ఫంగిసైస్టిక్ ప్రాపర్టీస్. ఈ యొక్క మనకు బాడీలో ఉన్నటువంటి ఫంగిసైడ్ నుంచి అండ్ బ్యాక్టీరియా నుంచి ఎక్కువగా ఇది కాపాడడానికి ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది లీడర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి యొక్క 4 సప్లిమెంట్స్ విషయంలో నాకు తెలిసినటువంటి ఈ యొక్క సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ లీడర్స్. సార్ థ్యాంక్ యూ. బ్యాక్ టు సార్.
ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ డిస్కనెక్ట్ చేయండి సార్ ఒకసారి. ఓకే సార్. డిస్కనెక్ట్ అవ్వలేదు సార్ అది. ఓకే ఓకే సార్. సార్ మీకు ఏం చెప్తారా సార్? సార్ ఓకే తప్పకుండా సార్. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మై సెల్ఫ్ వచ్చేసి బి సాంబరాజు రేణుక ఫ్రమ్ రాజనగర్ పొజిషన్ లో ఉన్నాము. మేము ఈ రన్నింగ్ కల్లా గ్రౌండ్ డైరెక్టర్ అవుతూ 2 lakhs తీసుకుంటూ 1 car తీసుకోవాలని ఒక గోల్ తో వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా మా అండర్లో ఉన్నటువంటి యొక్క 6 members కి 1 lakh ఇప్పించేలా ప్రయత్నం చేస్తూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ సార్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. మీరు తీసుకున్న 4 ప్రొడక్ట్స్ ఎక్సలెంట్. అసలు చాలా డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు. సో డెఫినెట్ గా సార్ మీలాంటి వాళ్ళు కొద్దిగా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఈవినింగ్ సెషన్స్ కూడా వస్తే, దట్టు మీరు డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్నారు. సో కాబట్టి చాలా మందికి ఇంకా క్లారిటీ వస్తుంది. అంటే నార్మల్ వ్యక్తి చెప్పడం వేరు, మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా నమ్మకం ఏర్పడుతుంది. సో డెఫినెట్ గా మీరు తప్పకుండా ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలి. మంచి అచీవ్మెంట్ సాధించి మంచి ఏమంటారు సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు తప్పకుండా వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎప్పుడు ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. లీడర్స్ 340 members దాకా 330 members దాకా ఉన్నారు సార్. గ్రేట్ అండి ఇప్పటి వరకు. నిజంగా అంటే సాంబరాజు గారు ఒక అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు. సో చూస్తున్నారు మీరు, అసలు తీసుకున్న ప్రొడక్ట్స్ ని చాలా డెప్త్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నానండి. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి జస్ట్ 1 minute నేను టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత నేను కాల్స్ తీసుకుంటానండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం మంచి ఒక సర్వీస్ మోటోతో ముందుకెళ్తూ ఎక్కువ మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా మనం మీ అందరికి తెలుసు నెక్స్ట్ మంత్ May 13th 13 మే కల్లా మనం 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాం. 4th year లోకి ఎంటర్ అవుతున్నాం. చాలా ప్రౌడ్ గా కూడా ఉంది. ఇనిషియల్ గా స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇవాళ ఇంత మంచి హ్యూజ్ సక్సెస్ తీసుకోవడం, ఇంతమందికి సహాయపడడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఆర్గనైజ్ చేయబడతాయి. సో ఇంకా మీరు సపోర్ట్ ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో దాంట్లో భాగంగా మనం ఫేస్బుక్ లో ఉన్నామండి. రంజిత్ కుమార్ TUCTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ మనకు ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు మీ టీంను కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. సో అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక ఛానల్ అండి. మీకు ఏ రకమైన నాలెడ్జ్ కావాలన్నా మీకు రెడీగా ఉంది అవైలబుల్లో. గొప్ప గొప్ప లీడర్స్ మనకు సెషన్స్ ఇస్తున్నారు. సండే రోజు మేడం సమత గారి సెషన్ అవ్వండి, తర్వాత మండే నిన్న ట్యూస్డే సదానందం గారు, ఇవాళ మళ్ళీ మనకు డిఫరెంట్ లీడర్. సో ఒక్కొక్కరితో మనం సెషన్స్ రికార్డ్ చేసి పెడుతున్నాం. ఉపయోగించుకోండి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ మన యొక్క విజన్ 31st December 2024 విజన్ పెట్టుకున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh రన్నర్స్ అండ్ 500 members కార్ అచీవర్స్ తయారు చేయాలి. అండ్ దాంతో పాటుగా 10 మంది VMCM ని 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని విజన్తో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి అచీవ్మెంట్ సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి అందరికీ. సో కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సామ్రాజ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చాలా బాగా నీట్ గా ప్రొడక్ట్స్ ఇప్పుడు ఏంటంటే అన్ని ప్రొడక్ట్స్ చెప్తే వేరు, ఇనీషియల్ పాయింట్స్ తీసుకొని చెప్పడం వేరు. సో ప్రొఫెషనల్ వైజ్ గా కానీ లేకపోతే క్లీన్ గా డెప్త్ గా ఇచ్చారు. సో ఇందులో నమో సార్ చెప్తున్నట్టు కొద్దిగా ఈవినింగ్ సెషన్ కి ఎంత ఎర్లీగా వస్తే అంత ఎర్లీగా చాలా మందికి ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్కమ్ అండి, హెల్త్ అనేది చాలా మంది చూస్తున్నాం. వయసుతో సంబంధం లేదు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ తో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ సెషన్ గురించి చెప్తే ఇంకా అది చాలా క్లారిటీగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళ హెల్త్ వాళ్ళు కాపాడుకుంటారు. అంత ఎర్లీగా సార్. తప్పకుండా సార్, మీ ఆశీస్సులు తప్పకుండా వస్తాను సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. సో ప్లస్ 3 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ యూసీడీ అవుతూ మంచి లీడర్ గా మంచి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఏదైతే సెషన్స్ అటెండ్ అయ్యారో ఇలాంటి సెషన్స్ కి రెగ్యులర్ గా మనం అటెండ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, టీమ్ కూడా కంపల్సరీగా మనతో పాటు 48 మెంబర్స్ కనుక మీరు నిజంగా అటెండ్ చేయగలిగితే 100% మీరు 1 lakh కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అదే రకంగా అది సదానంద గారు చూసారు, ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ మనకి మహేష్ గారు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఇలాంటి సెషన్స్ ఎక్కువ మంది అటెండ్ చేయించండి. అదే రకంగా ఆ గత మనం ఒక 1 week వరంగల్లో మనం మంచి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేసాం. సో షార్ట్ టాలెంట్ అన్ని ఏరియాస్ కూడా మనం ప్లాన్ చేయడానికి చూస్తున్నాం. సో అదే రకంగా లీడర్స్ మనకి టీమ్ టిహెచ్హెచ్ కోర్ గ్రూప్ లో మనకి పోస్ట్ వస్తున్నాయి. పలానా దగ్గర మీటింగ్స్ ఉన్నాయి, పలానా దగ్గర మీటింగ్స్ ఉన్నాయి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక పోస్ట్ మనం చూసామంటే అది మీ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్ లో షేర్ చేసుకుని అందరూ కలిపి మనం ఆ మీటింగ్ అటెండ్ అవుతే కలిసికట్టుగా మనం పని చేసుకుంటే మనం డెఫినెట్ గా గ్రోత్ అవుతాం. అంతే తప్ప ఆ టీం లీడర్ ఈ టీం లీడర్ అంటే ఏమి పార్షాలిటీస్ పెట్టుకోకుండా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుని వెళ్తే డెఫినెట్ గా 100% గెలుస్తామండి. ఒక ఇండియా గెలవాలంటే ఒక సచిన్ ధోని లేకపోతే ఇంకోరు ఆడితే కాదు, అందరూ కలిపి కట్టుకడితే ఆడితేనే మీరు విజయం దక్కుతుంది. సో అదే రకంగా ఒక లీడర్ పోస్ట్ వచ్చిందంటే అందరూ కూడా యూనిటీగా ఇది నాది అని బాధ్యత తీసుకొని మీరు ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్ గా మీటింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది. 100% మనం గెలుస్తాం. సో ప్రతి ఒక్కరు ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఇంకా చాలా మంది ఇంకా లీడర్స్ పోస్ట్ చేయాలి. కొంతమంది లీడర్స్ మాత్రం మీటింగ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు, ఇంకా చాలా మంది రిలీజ్ చేయాలి. ఇంకా రిలీజ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రిలీజ్ చేయించాలి, టీంలో కూడా రిలీజ్ చేయించాలి. ప్రతి ఒక్క డైరెక్టర్ అండ్ ప్రతి ఒక్కరికి స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. హ్యాపీగా మన స్టాక్ పాయింట్స్ లో ఇద్దరు వచ్చారా ముగ్గురు వచ్చారా పోస్ట్ రిలీజ్ చేస్తే ఈ రోజు ఇద్దరే రేపు 2 లక్షల మంది అవుతారో డెఫినెట్ గా ప్లాన్ చేయండి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏదైతే పోస్ట్ ఐడి ఉందో దాని గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ అందరికీ ఉంది. సో ఇంకా కావాలనుకుంటే డెఫినెట్ గా లింక్ పెట్టడం జరిగింది, అందులోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తుంది. మాక్సిమం టు మాక్సిమం ప్లాన్ చేయండి, 100% వర్జం చేయండి. June 2nd కంపెనీ ఏదైతే యానివర్స్ డే ఉందో దానికి అందరూ వెల్కమ్ అండి ఢిల్లీకి. సో ఎస్పెషల్లీ ఎవరైతే క్రైటీరియా క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం రికగ్నిషన్ ఉంటుంది డ్రోన్ బౌల్కి. క్రైటీరియా లేని వాళ్ళు హ్యాపీగా రావచ్చు, దానికి ఏమి ఎంట్రన్స్ ఇది ఉండదు. సో ఫ్రీ ఎంట్రన్స్. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది అంతే. చాలా మంది మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు మీరు రావచ్చు. ఢిల్లీలో అంతమంది భారీ టీమ్ మెంబర్స్ తో మన కంపెనీ ప్లాన్ చేస్తుంది, కొన్ని లక్షల మందితో ప్లాన్ చేస్తుంది. అలాంటి దానికి రావడానికి మాక్సిమం ప్లాన్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రామరాజు గారు. థ్యాంక్ యూ సార్ రమా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవేందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఉమా సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సామ్రాజ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు సార్, నిజంగా చాలా యూజ్ఫుల్ సబ్జెక్టు. నిజంగా అందులో మీరు ఏవైతే సప్లిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానించి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇలాంటి సమస్యల మీద పనిచేస్తుంది అనేసి చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అదే విధంగా రంజిత్ సార్ చెప్పినట్టు, ఉమా సార్ చెప్పినట్టు మీ దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉన్నది, ఇంత నాలెడ్జ్ ఉన్నది. సబ్జెక్ట్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తులు ఈ నెట్వర్క్ లో ఆగిపోకూడదు. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. నిజంగా ఒక డాక్టర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చెప్పిన దానికి ఒక మామూలు సాధారణ వ్యక్తి చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. చాలా ప్రొఫెషనల్ గా చెప్పారు. మీ యొక్క సబ్జెక్టు విన్న ఈ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా ఒక మంచి వాల్యుబుల్ సబ్జెక్ట్ సార్ ఇది. మీలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి సెషన్స్ తీసుకుంటూ మీరు ఈ బిజినెస్ లో మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే విధంగా 100కు 200% మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సముద్ర సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ దేవేంద్ర అండ్ స్వరూప. ప్రజెంట్ మేము డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాము. ఈ ఇయర్ ఎండింగ్ December 31st లోపు యూసీడీ కంప్లీట్ చేసుకుంటాము. అదే విధంగా మా యొక్క ఆర్గనైజేషన్ లో 10 మందికి పైన 1 lakh ఇన్కమ్ ఇప్పించుకుంటూ మేము 10 lakhs ఇన్కమ్ తీసుకుంటూ VMCM కావాలని ఒక లక్ష్యం, ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాం లీడర్స్. థ్యాంక్ యూ సార్, ఉమా సార్. థ్యాంక్ యూ సమరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనిత గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సమరా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెక్షన్ సార్. ఈరోజు చాలా నాలెడ్జ్ ఇచ్చారు సార్, చాలా డెప్త్ గా. అంటే ప్రొడక్ట్స్ అయితే తీసుకోవాలి, బట్ దాని గురించి సగం సగమే తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు సార్. సో ఇలాంటి సెక్షన్స్ మాలాంటి వాళ్ళకు చాలా, ఇలాంటి సెక్షన్స్ మేము ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఎవ్రీ టైం మాకేంటంటే నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంది కాబట్టి ఇలాంటి సెక్షన్స్ ఇస్తే మేము కూడా నేర్చుకుంటాం సార్. చాలా డెప్త్ ఇచ్చారు. సో ఈ సెక్షన్ ఈ రోజు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా.
అందిస్తారనే కోరుకుంటున్నాను సార్. సో మీ గోల్ అయితే ఏదైతే ఉందో అది తొందరగా రీచ్ అవ్వాలని, అలాగే మా గోల్ కూడా మేము ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బోడన్న గారు. సార్ ఉమాసార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.